మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఫిబ్రవరి 4 తేదీ నుంచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తర్వాత రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఈ 2.5 నెలల నుంచి మీరందరూ కూడా కావలి తెలుగుదేశం పార్టీ ఎడల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాకు తోడ్పడినందుకు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ, ఈనాడు నాకు ఇన్ఛార్జి బాధ్యతలు క్యాండిడేట్గా ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తేదీన కావలిలో స్ట్రీట్ మీటింగ్ నిమిత్తం, జంక్షన్లో మీటింగ్ నిమిత్తం కావలికి రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద ప్రజలను చైతన్యపరుస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రజలని మేల్కొల్పే నిమిత్తం రేపటి ఈ నెల 31వ తేదీన కార్యక్రమం కావలిలో జరుగుతుంది. అందరూ కూడా బాబు గారిని ఆదరించండి, ఆహ్వానించండి, మాకు అన్ని విధాల హెల్ప్ చేయండి అని పత్రికా మిత్రులను, ప్రింట్ మీడియా వారిని అందరినీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారిని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. 2, నేను ఇప్పటి వరకు ప్రజలతో మమేకం అవుతూ నాయకులతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు, పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఇప్పటి వరకు మేము జరిగినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తు, ఇక నుంచి రేపటి రోజు నుంచి నేను ప్రజల ముందుకు వెళుతూ ప్రజలని డోర్ టు డోర్ కలిసి కావలిలో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, కావలి అభివృద్ధికి తోడ్పడేదానిలో నాతో కలిసి రమ్మని, మీ ఆశీర్వాదంతో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని వేడుకునే నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రేపటి నుంచి మొట్టమొదటి కావలిలోని నైరుతిలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి 18వ వార్డు, 18 అనేది సెంటిమెంట్ 9 కాబట్టి 18వ వార్డు నుంచి మా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని నైరుతి నుంచి పైనుంచి కిందకి ప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా రోజువారీ మా కార్యక్రమాల్లో పాల్గొని మాతో కలిసిమెలిసి కావలి ప్రశాంతమైన వాతావరణం తీర్చిదిద్దే దాంట్లో మాతో నడవండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు కానీ మేము కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు మీరు, మా వంతు మేము చేస్తున్నాం. అందరూ కూడా కావలిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరు, మేము అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయమని, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 7 రోజుల పాటు 7 నియోజకవర్గాలకు డేట్లు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఆయన కూడా మన కావలిలో ఒక రోజు పాటు డోర్ టు డోర్ క్యాన్వాస్లో కూడా ఆయన కూడా పాల్గొంటున్నాడు. నేను కూడా కావలి నియోజకవర్గంలో 4 మండలాలు, టౌన్ 5 భాగాలుగా విభజించుకొని ప్రతి సందర్భంలో రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, నేను ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అందరం కూడా విడివిడిగా కావచ్చు, కలిసి కావచ్చు, ఎంపీ నేను కలిసి కావచ్చు, లేదా ఎంపీ గారు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి రోడ్ షోలు, స్ట్రీట్ మీటింగ్స్, లేదా క్యాన్వాసింగ్, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్, అలా అన్ని కార్యక్రమాలు చేసేదాన్ని కూడా మేము అన్నింటినీ కూడా ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి రేపటి నుంచి మా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా
నిర్విఘ్నంగా ప్రచారం రూపంలో స్టార్ట్ అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భం మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది. రేపటి నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో, అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసిన ఫ్రంట్. ఈ ఫ్రంట్ నాయకత్వంలో ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే కావలి, అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి. కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం. కీర్తిశేషులు యానాది రెడ్డి దగ్గర నుంచి, కీర్తిశేషులు కొండపనాయుడు దగ్గర నుంచి, పాతాలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు, ప్రజల కోసం పనిచేశారు. మా దురదృష్టం, మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కళంకం వచ్చింది. రాజకీయ నాయకులన్నా, ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది. ప్రజల్లోకి వెళుతుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి అని అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల. ఎందుకు ఇంత అవసరమా? ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. ప్రజల పేరు చెప్పుకొని, పార్టీల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు, పిల్లల జీవితాలకి రక్షణ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకుని తప్పు చేశామయ్యా, తప్పకుండా నిన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు, కమల్ కొన్ని షేళ్లు చూసాం. మా ఊళ్ళో దశావతారంలో నేను కమల్ చూసి మహానటుడు అనుకున్నా. ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో. మనిషిని విమర్శించే ముందు, నా ముందు ఏలు చూపే ముందు నీ వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయి. ఏం కావలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవడంలే. నీ నగసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావలి ప్రజల దగ్గర ఉంది. నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దొంగను ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలని అనుకుంటున్నావేమో. కావలి టౌన్లో ఉన్నటువంటి 80,000 ఓటర్లు, నియోజకవర్గంలో 2,30,000 ఓటర్లు రెడీగా ఉన్నారా నీ దొంగతనాన్ని పట్టించేదానికి. నువ్వు కూడా ఈరోజు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి, విలువలకి, మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్. నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అవన్నీ కుదరదు. ప్రజాకోర్టులో, ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని, లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్. నువ్వు నిద్రలేసి నా గురించి మాట్లాడే ఏకైక ఇష్యూ అన్నవరం క్వారీ నాయన. అరే బాబు, నువ్వు రాజకీయాల్లో పుట్టకముందు నా క్రషర్ పుట్టింది నాయన. నువ్వు నిన్న వచ్చినాడు నా గురించి మాట్లాడితే, నా వ్యాపారం గురించి మాట్లాడితే, నువ్వు 2009లో కావల్లో అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టున్నాను ఆయన. లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత నీ పార్టీ, ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయన. నేను ఏదన్నా తప్పులు చేస్తుంటే ఎక్కడో దగ్గర దొరుకుండేది నాయన. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత
నీకు ఉనుకు పుట్టి ఎక్కడో దగ్గర నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బుర్ర చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి చెయ్యి. ఇంకొక 4 కాదు 40 చెయ్యి. కానీ నా క్యారెక్టర్ నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గునో, దుష్టున్నో కావలి ప్రజలందరికీ తెలిసిన ఆయన. ఎమ్మెల్యే చాటున చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్దోసినట్లు వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నిచ్చిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్. తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్కి వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలికి వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయిరెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడిపోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో. అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉనికేవాళ్ళు లేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చెయ్యాలంటే రాక్షసుడితో యుద్ధం. హీరో ఆఖరిలోనే విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది, ప్రజలకు తెలిసింది. నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్, హెరాయిన్ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులను నువ్వు చంపించిన వైనం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలు పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13 జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారు, నీకు బుద్ధి చెప్తారు. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయనాయన. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్. మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్. 7 ఎకరాలు లేఅవుట్లు వేసావు బ్రదర్. భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా బ్రదర్. చేసిన అరాచకం దొంగగా బట్టి అందరూ నీలాగే కనిపిస్తాయి బ్రదర్. అందరూ నాలాగే ఉండంటే మేము ఉండలేము బ్రదర్. మేము ఒక సిస్టానికి అలవాటు పడ్డాం. మాకు తెలిసిందల్లా సేవ చేయడం, గౌరవంగా బతకడం, గౌరవంగా ఉండటం, చేతైతే సహాయం చేయటం బ్రదర్. నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్. నువ్వు నాలాగా నువ్వు మారలేవు, నేను నీలాగా రాలేను. నువ్వు రౌడీలు చేయమంటే చేసేవాడు కాదు. నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కొట్టురు నాయన. కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు కదనైనా. కావల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడన్నా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పుపుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్ తెచ్చిపెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రాన ఇక్కడ ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ కారిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలోకి తీసుకోమని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్. నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కడు మా దగ్గర చిత్తాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్. అందరు పార్టీలు ఇంకా చేరడానికి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకో. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్
క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావో, ఎన్ని కాలువలు ఆక్రమించావో, ఎన్ని ప్రభుత్వంలో దోచుకోవడానికి కూడా తెలుసు బ్రదర్. కాబట్టి కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడావు బ్రదర్. ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా క్రషర్ టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికి ఏదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఎదుగున్నా నేను నా మీద కోర్టులో వేయంగానే గంటకే సాటిస్ఫైడ్ చేసేది కోర్టు. తిట్టి గవర్నమెంట్ని తిట్టి, బుద్ధి ఉండాలో నీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేస్తుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకు ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏం నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది, దాన్ని సస్పెండ్ చేసిండ్రు నాయన. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకుంటున్నారా? ఇక కావలి ఆర్డీఓను లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నా. నువ్వు చెప్పినట్టు చేయటానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నా సొంత గడ్డ. జలదింగ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం అధికారులు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టవల్ల పత్రికా ముఖంగా రాయి ఆర్డీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా. 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు నీ దొంగలేవట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహా ఇస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు. ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు మీరు. ఎకరాకు 450 అంకణాలు, 4.5 కోటి. 123 ఎకరాలు, 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటావు. 7 ఎకరాలు కాదరా నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9 ఎకరాలు 47 సెంట్లు, ఒక సర్వే నెంబరు వచ్చి 12 ఎకరాలు ఆయన.
కూడా మళ్ళా కూడా చెప్తున్నా, తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు, నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకాడుంది. కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను, నేను లెక్చరర్ని, బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను. ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి, ఏం చేయాలని నీకు నేర్పుతా. ఈ సందర్భంగా కూడా మైనింగ్ యాక్ట్ చెప్తా. నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో. అన్నవరం క్వారీ నుంచి మెటల్ అంతా కూడా ప్రభుత్వం R&D వర్కులకి, ఇరిగేషన్ వర్కులకి, మున్సిపల్ వర్కులకి, జుబుల్దీన్ హార్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్కులకినైనా. కావ్యకృష్ణ ఇంటికి తోలుకోలేదు. తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేంద్రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టిందినైనా. అంత కట్టిన డబ్బు 29,88,00,000, 28,38,00,000 రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వారీ కింద కట్టిందినైనా. మేము కట్టాల్సింది 26 కోట్లు, మేము కట్టి ఉండేది 29,38,00,000. రాసి పెట్టుకో, లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో, లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో. నీకు అంత ఓపిక లేదు. ఎక్కడన్నా గ్రావెల్ దొరికితే దగ్గరుండి రైతులు పడి ఎత్తుకోవడానికి సరిపోతుంది. కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో, తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది. ఇద్దరం కూర్చుందాం, దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను. నీ తరపున ఒక 10 మందిని పిలిపించు, నా దగ్గర ఒక 5 మందిని పిలిపిస్తా. అందరూ కూర్చొని లెక్కలు తెలుతాను. ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టుగా చెబితే నీ ముందు నేను కడతా. నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పనితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ ఛాలెంజ్ ఇసిరేవాడే కానీ నువ్వేమి వచ్చే టైపు కాదు కదా. నీది వదిలితే తట్టుకోలేను, వదిలితే కొట్టేస్తానంటావు. నువ్వు కొట్టేది లేదు, తిట్టేది లేదు, చేసేది లేదు. నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ, వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క ప్రేమ, కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడలు, ఇటువంటి వ్యవహారాలు చేస్తా. సంపాదించావా? నువ్వు నీతిమంతుడివే? అసలు నువ్వు ఎంటర్ప్రెన్యూర్వే? ఎవరికన్నా ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే కెపాసిటీ ఉందా నీకు? నీకు సంపాదించుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం చేసినవి. నువ్వు ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఎమ్మెల్యేకి ఎగులుతూ నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్తూనే రావటంతోనే దొంగతనంతో వచ్చినాడు. నువ్వు కావల ప్రజలకు స్పిరిట్ని అమ్మి ఓటేపించుకున్న దొంగ నోట్లు పంచావు. డబ్బు పంచలా, నువ్వు దొంగ నోట్లు పంచావు. దొంగ స్పిరిట్ పంచితే నీ గవర్నమెంట్లోనే నీ మీద 7 కేసులు. నేను చెప్పలేదు నాయన, నువ్వు 2019 ఎలక్షన్స్లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంలో నువ్వు ఇచ్చిన కేసులే 7 కేసులు నాయన. నువ్వు దేనికి నీ కేసు పెట్టిందే ఏంది? మాలఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పోరియస్ లిక్కర్ ఫర్ ఎలక్షన్ 2014. నువ్వు శుభమాట గెలవడానికి వస్తూ, అంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఎప్పుడన్నా బలిచ్చేవాళ్ళు, దున్నపోతునో, గొర్రెనో, బర్రెనో బలిచ్చి దేవతకి. నువ్వు ఎలక్షన్ రావడంతోనే పేదవాళ్ళు బలిచ్చి గెలిచినట్టు నాయన చేసి స్థాపించి కొన్ని 100 మంది ప్రాణాలకి చనిపోవడానికి కారకుడు నువ్వు. నీ చరిత్రే రక్త చరిత్ర. నువ్వు మనుషుల శవాల మీద నడిచినోడివి. నువ్వు వేదాలు వల్లిస్తే నాయన. నీకు నాతో పోటీ చేసే ధైర్యం ఉండి నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లో పోయి మెప్పు పొందు. నువ్వు ఎంతసేపు కృష్ణారెడ్డి అని ఒక ఛానల్ దొరికింది, మహా న్యూస్ ఛానల్. ఆయన నువ్వు ఆ నడింపల్లి దగ్గర 280 ఎకరాలు కొన్నారు. దాంట్లో 2 భాగస్తులు. ఆడ మత్స్యకారులు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆడ పోద్దు ఆ ఆస్తి. కాబట్టి ఆయన నీకు ఒత్తాసు పలకాల, నువ్వు ఆయనకి సమాచారం పెట్టాలా. అంటే మీరిద్దరు చెప్పగానే కావల ప్రజలు నమ్మడానికి, కావల ప్రజలు తెలుగు వాళ్ళు కాదేంటి? నీ భోగవతం అంతా చూశారు. అన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాను ఆయన. మనిద్దరం మాట్లాడుకుంటే కంటే కూడా ప్రజలు మాట్లాడేదానికి తాను తొందరలో ఉన్నది. కాబట్టి 7 కేసులు ఉన్నాయి. నా మీద నువ్వేదో కేసు అన్నావు. నువ్వు కాదు కదా, నీ ముఖ్యమంత్రి కూడా నా మీద కేసు పెట్టలేకపోయాడు. నువ్వు ఏడ్చావు పోయి ముఖ్యమంత్రి దగ్గర, ఒక్క రోజున జైల్లో పెడదామని. ముఖ్యమంత్రి వల్ల కాదు నన్ను జైల్లో పెట్టాను, నీ వల్ల ఏమవుతా? దట్ ఈజ్ నా క్యారెక్టర్. అది నా క్యారెక్టర్, నా స్ట్రెంత్. అది నువ్వేదో తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావు. నువ్వు 2 రోజులు కాపురం చేయాలి వైసీపీలో. ఎక్స్ మినిస్టర్ నారాయణ గారిని పట్టుకొని మీ విజయభాస్కర్ రెడ్డి బంధువులు తీసుకుని 2 గంటలు చంద్రబాబు దగ్గర మోకరు వెళ్ళావు పార్టీలో చేర్చుకోమని. నువ్వు మొన్న టికెట్కి ముందు కూడా తెలుగుదేశం టికెట్ ఇస్తే వస్తానని చెప్పి ఇప్పించినాడు. నువ్వు అన్ని గురించి మాట్లాడేది. నీకు క్రమశిక్షణ తెలీదు, లేదంటే పార్టీలో గౌరవం లేదు.
నువ్వేదో చేసుకొని వచ్చినది నువ్వు మమ్మల్ని ఆ విధంగా ఆలోచిస్తే అంట బ్రదర్. కాబట్టి నీ ఇంటి మూలమే దొంగది, నువ్వు నివసించే స్థలమే గవర్నమెంట్ స్థలం, నువ్వు బతికే అక్రమం, నువ్వు చేసే మాటలే దుర్మార్గాలు, నువ్వు ప్రజల రక్తం పీల్చుకునే ఒక పిశాచివి, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతే నీకు లేదు. కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఆయన, నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పొలం వెనకది, నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి బ్రదర్సే రిజిస్టర్ చేసింది నాకు, నువ్వు చేయించిందే, నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే. ఏసియన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు కమల రిజిస్టర్డ్. మీరందరూ అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అని పొలం. చాతైతే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో, ధైర్యం ఉందా నీకు? ఉంది అంటున్నా, ఉంటే ఎత్తుకోబడి కూడా నేనేమన్నా ఆక్రమించినా చెప్పు, లేదా అధికారులు చేసి చెప్పించు నోటీసి. నీలాగా నేను దుర్మార్గుని అనుకున్నావా? ఎంతసేపు నీ కళ్ళకి నువ్వు ఎంత దుర్మార్గుడు, అందరూ అట్టా ఉండలేదని బాధపడద్దు. తొందరలో అన్నిటికీ కూడా ఉంది. నువ్వు ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా దొంగ గ్రావులు అమ్ముకుని బతికే నువ్వు కూడా ఇంకొక గురించి మాట్లాడు. నీ గురించి ఏం మాట్లాడడం నాకు కూడా అసలు నా నోరే పెడసు కట్టిపోయింది. అసలు ఇటువంటి మాట్లాడటం నా శరీరం ఒప్పుకోవటం. ఎవరు మంచివాడి గురించి 4 మాటలు మాట్లాడాలి తప్ప. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవంగా బతుకు. 1952 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అనే వ్యక్తులు చేబులో నుంచి డబ్బులు ప్రజలకు పెట్టి ప్రజలు సేవ చేసి ప్రజలు మెప్పు పొందారు. అందరినీ తులాభారంలో ఒకవైపు కూర్చోబెడితే నువ్వు ఒక్కడు ఇంకా 50 ఏళ్ళ కావలకు మచ్చ తెచ్చి పెట్టావు. చాలు. పాతూరు బిడ్డ అన్నాడు. పాతూరుకి ఎంత అంటే ఒడ్లు పండించి కావలని కాపు కాసిన కావలి పాతూరు. యాదవాసు పాలు పోసి కావలి సాకారు. అక్కడున్న గౌడాసు కళ్ళు గీసుకొని బతికారు. ఈరోజు వాళ్ళకి తాడి చెట్లు లేకుండా నువ్వు అడ్డదిడ్డంగా 10 నుంచి 20 వేల తాడి చెట్లు కూల్చేసి వాళ్ళకి జీవనోపాధిని ముంచిన వ్యక్తి నువ్వు. ఈరోజు రైతుల పాలిటి అమ్ముకుంటారు, అమ్మనీయకుండా ఉంటారని పంటకాలను పూడిచింది నువ్వు. రుద్దురుకోట కాడి నుంచి సున్నపట్టి వరకు మొత్తం గ్రావుల సామ్రాజ్యాన్ని విస్తరించింది నువ్వు. నా క్వారీకి మెజర్మెంట్ వేయించావు కదా, నువ్వు వేసిన గుంటలన్నిటికీ నేను కూడా మెజర్మెంట్ తీద్దాం కదా. ఇద్దరం ఏడిగిపోదాం, ఇద్దరం కూర్చుందాం, అన్నిటికీ ఇద్దరం కలిసి మూల్యాలు చెల్లిద్దాం. నేను తప్పు చేసింటే నేను కట్టడానికి సిద్ధం, నువ్వు తప్పు చేసింటే సిద్ధంగా ఉండండి. అన్నిటికీ కూడా తొందరలోనే ఇద్దరం కూడా మూల్యం చెల్లిద్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దయించి అతని గురించి మాట్లాడటం ఇంతకంటే నా నోటి నుంచి రావటం లేదు. ఎందుకంటే మంచివాడి గురించి ఎంతసేపు మాట్లాడడం పర్లేదు, కానీ కావల్ని దుర్మార్గంగా చేసినటువంటి ఒక దుర్మార్గుడి గురించి, ఒక రాక్షసుడి గురించి, ఒక నరహంతకుడి గురించి, పిల్లల జీవితాలతో ఆడుకుంటూ గంజాయిగా మార్చిన కావలికి ఒక గంజాయి నాయకుడి గురించి, ఒక బ్రౌన్ షుగర్ నాయకుడి గురించి మాట్లాడటం 420 7 కేసుల్లో 420 నేనే అతనే డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. అతని మీద పెట్టిన కేసులు ఏందో తెలుసా? సెక్షన్ 34 సబ్సెక్షన్ A బై సెక్షన్ 37 సబ్సెక్షన్ A, సెక్షన్ 37 సబ్సెక్షన్ 3 ఆఫ్ ద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 420, సెక్షన్ 487, సెక్షన్ 120/B ఆఫ్ IPC కింద ఆయన కింద 7 కేసులు. కావలికి నిజమైన 420గా నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ప్రతాప్ రెడ్డి. నేను కాదు నాయన, ఇది నేను కాదు నాయన, లేదా తెలుగుదేశం టైంలో పెట్టిన కేసులు కాదు నాయన. ఇవన్నీ కూడా నీవు ఎలక్షన్లో నువ్వు ఎత్తుకోవడమే రక్త చరిత్రతో పుట్టుకొచ్చిన రాజకీయ చరిత్ర. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నీ ఖాళీలో దాచిపెట్టినటువంటి 6 డంపుల 2014లో నీ కేసులు దాచిపెట్టినటువంటి మందు మొన్నటి రోజున నేను బయట పెడితే శాటిలైట్ మ్యాపింగ్ ఉందని నేను అంటే నైట్ ప్రొక్లేలు పెట్టి లోడి ఫారెస్ట్లోకి తగలబెట్టావు ఆయన 15 రోజుల నాడు. ఆ రోజు దాచిపెట్టింది మర్చిపోయావు నువ్వు. నేను ఎక్కడ పట్టిస్తానని నీలాగా దుర్మార్గుడు కాదు నాయన. నేను ఒక విద్యాలయంలో, సరస్వతి నిలయంలో నీ చీప్ లిక్కర్
2014లో నువ్వు దొరికిన కేసులో ఉన్న లారీలు మొత్తం నీ కాలేజీలో గుంట దువ్వి పూడ్చిపెట్టినటువంటి లిక్కర్ నేను శాటిలైట్ మ్యాప్ తీశాను అనగానే నువ్వు బయటికి లోడి రేతిరి ఫారెస్ట్లో తగలబెట్టావు చూడు. విద్యాలయం మీద నీకున్న ప్రేమ నాయన. నీ గంజాయి అమ్ముకునేవాడివి, దొంగ స్పిరిట్ అమ్ముకునేవాడివి, గ్రావిలు దోచుకునేవాడివి నువ్వు నాయన. నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఇంకా 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 దానికి ఏముంటుంది నాయన. కానీ బ్రదర్, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు, ప్రజలు దేవుడి పాత్ర పోషిస్తారు. ప్రజాక్షేత్రంలో నీదో నాదో ప్రజలే నిర్ణయిస్తారు. వెయిట్ అండ్ సీ బ్రదర్. నేను ఇంకా తొందరపడాల్సింది, నేను లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆతృత ఎక్కువ ఉంటుంది. 10 ఏళ్ళు చేసావు బ్రదర్, ఓపిక కొంచెం ఓపిక పెంచుకో. ప్రజలు నీ వైపు ఉంటే నీకు ఓటేస్తారు, నా వైపు వస్తే నాకు నా న్యాయం అనిపిస్తే నాకు ఓటేస్తారు. కొత్త నేను పరిగెత్తాలి బ్రదర్, నువ్వెందుకు పరిగెత్తుకున్నావు? కాబట్టి అన్నిటికీ కూడా జూన్ 4వ తేదీ రిజల్ట్ రూపంలో సాయంత్రం 5 గంటలకి ఎవరింటికి తాళాలు వేసుకొని ఎవరు హైదరాబాద్ పోతారో, బెంగళూరు పోతారో, మెడ్రాస్ పోతారో తెలుసు బ్రదర్. పాప నేను నమ్ముకున్న వాళ్ళు పాప నీ కోసం పెయిడ్ యాక్సిడెంట్గా మారారు, చేయకూడని అకృత్యాలు చేస్తున్నారు, రోడ్డును అడుగుతున్నారు బ్రదర్. రోడ్డు నేను ఎక్కడ వెళ్ళలేదు బ్రదర్, రోడ్డును అడుగుతున్నారు. ఈ రోడ్డు ఎందుకు చెడిపోయిందని అడుగుతున్నారు బ్రదర్. నాయన అడిగే మహానుభావా, లారీలు తిరిగేదానికే నాయన రోడ్లో, లారీలు అమ్మే రోజే ట్యాక్సీలు కట్టించుకుంటాను నాయన, రోడ్డు మీద తిరగడానికే నాయన లారీలు కొనేది. అది కావ్యకృష్ణారెడ్డి లారీలా, ప్రతాప్ కుమార్ రెడ్డి లారీలా, సుకుమార్ లారీలా, లేదంటే నీ లారీలా కాదు నాయన. లారీలు ఉండేది రోడ్డు మీద తిరగడానికే, ప్రభుత్వం ఉండేది రోడ్డు మీద రెన్యువల్ రోడ్లు వేయడానికే. దానికే 3 నెలలకు ఒకసారి రోడ్లు లారీ ఓనర్లందరూ ట్యాక్సీలు కట్టేది నాయన. తెలుసు, మరీ నటించండి కానీ మరీ జీవించకాకండి ఆయన వచ్చిందే. కాబట్టి ఆయనకేమి వెళ్ళిపోతాడు. మీరు రేపు అన్నిటి రకాలు చూసుకునేది, కొంచెం ఆలోచించి విజ్ఞతతో ప్రవర్తించండి. థ్యాంక్ యూ బ్రదర్. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.